సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ మామయ్య పాఠం. రచన సింగరాజు రమాదేవి. పొద్దున్నే సెల్ఫోన్ మోగితే లేచా. విఠల్. దిక్కునే లేచి కూర్చున్నాను. లిస్టొచ్చిందా? మనసులో ఆదుర్ద. ఆ విఠల్, చెప్పు. అది మా ఆఫీసులో ప్రమోషన్ లిస్టు బయటికొచ్చే టైము. సార్, ఇవాళ సాయంత్రానికి వస్తుందంట సార్. ఆహా, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఊరికే లిస్టు వస్తుందని చెప్పటానికి విఠల్ చేయడని తెలిసే అడిగాను. అదే సార్, 99% మీ పేరు ఉంటుందని అంటున్నారు సార్. ఇప్పటివరకైతే చేంజెస్ ఏం లేవు సార్. అబ్బా విఠల్, ఇంకా 99% దగ్గరే ఉన్నావా? ఒక్కొక్కళ్ళు అప్పుడే పోస్టింగ్ల కోసం ప్రయత్నిస్తుంటే అన్నాను. విఠల్ మా హెడ్ ఆఫీసులో పెద్ద బాస్ దగ్గర పిఏ, అదే పర్సనల్ సెక్రటరీ. అంతేకాక నాకు మిత్రుడు. విఠల్ మిత్రుడు కానిదెవరికి? పెద్ద బాస్తో పని ఉన్న ప్రతివాడికి విఠల్ను మంచి చేసుకోవడం తప్పదు. బాస్తో అపాయింట్మెంట్ కావాలన్నా, బాస్ దగ్గర ఉన్న ఫైళ్ల కదలికలు తెలుసుకోవాలన్నా, అసలు బాస్ కదలికలు కవలికలు తెలుసుకోవాలన్నా, బాస్కు మనపైన మన పనితనం పైన కల సదభిప్రాయాలు లేదా దురభిప్రాయాలు, అతను ప్రసరింపజేయబోయే కటాక్ష వీక్షణాలు లేక జులిపించబోయే కఠోర అస్త్రాలు అన్నీ ముందుగానే తెలుసుకోవాలంటే విఠల్ ఒక్కడే మార్గం. విఠల్ కూడా వినయ విధేయతలతో ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో గుర్తెరిగి మాట్లాడతాడు. పైగా ఎవరికెంత విషయం చెప్పాలో, దాచాలో అన్నీ తెలిసిన గనుడవడం చేత అందరికీ తల్లో నాలుకలా నెట్టుకొస్తాడు. అది కాదు సార్, ఈసారి జోనల్ ఆఫీస్ వాళ్ళు సీనియారిటీ కన్నా మెరిట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయిన వారికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుందంట. విఠల్ చెప్తున్నాడు. ట్రింగ్ ట్రింగ్ ల్యాండ్ లైన్ అనుకుంటా మోగుతుంది. ఆ మోతలో విఠల్ చెప్పేది వినపట్టం లేదు. ఎవ్వరూ తీయరేం. స్వాతేది? బాత్రూంలో ఉన్నట్టుంది. పిల్లలింకా లేవలేదనుకుంటా. విఠల్, ప్లీజ్, నేను 2 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తాను. ప్లీజ్, సారీ అని చెప్తూ లైన్ కట్ చేసి విసురుగా ల్యాండ్ లైన్ అందుకున్నాడు. హలో, కరుగ్గా అన్నాను. రేయ్ వాసు, ఒక బ్యాడ్ న్యూస్ రా. అమ్మలు గొంతు బాధగా వినిపించింది. ఏమైందే? గాబరాగా అడిగాను. అదేరా, చిన్నమావయ్య, మన చిన్నమావయ్య పోయాట. చిన్నమావయ్య పోయాడా? పెద్ద షాక్. అవునరా, 4-5 నెలల నుంచి కాస్త బాగలేదట. కాని అంత సీరియస్ ఏమీ అనుకోలేదెవరు. ఇవాళ తెల్లవారుజాము 4ంటికే. చాలా బాధగా ఉంది. ఏం చేద్దాం? సరే, మేం బయలుదేరుతున్నాం. మీరు ప్లాన్ చేసుకోండి. కార్యక్రమం ఇవాళుంటుందో రేపో. పద్దు వాళ్ళైనా అమెరికా నుంచి రావాలి కదా. ఏమో మరి. స్వాతికి కూడా చెప్పు. సరే, ఉంటా. హడావిడిగా పెట్టేసింది అమ్మలు. ఎవరండి ఫోను? ఏమైంది? ఫోన్ పెట్టేసి ఇటు తిరిగిన నన్ను ఒకంత ఆదుర్దాగా అడిగింది. అప్పుడే బాత్రూంలో నుంచి బయటకొచ్చిన స్వాతి. చిన్నమామయ్య పోయాట. అమ్మలు ఫోన్ చేసి చెప్పింది. మంచం మీద కూలబడుతూ చెప్పాను. అరేరే, చిన్నమామయ్య అంటే విజయవాడలో ఉండే మీ వెంకటేశ్వర మామయ్యేగా? అయ్యో పాపం. స్వాతి నా దగ్గరగా వచ్చి నా పక్కనే కూర్చుంటూ అంది. స్వాతికి తెలుసు మామయ్యకి నాకు మధ్య అనుబంధం. అబ్బా, మీ మామయ్య మాటలు చెప్పి చెప్పి నాకే కంటతా వచ్చేశాయండి. అప్పుడప్పుడు ముద్దుగా విసుక్కునేది. కాని స్వాతికి కూడా ఆయనంటే అభిమానం. భలే సరదా మనుషండి. అంత ఆప్యాయంగా పలకరించేవాళ్లు ఈ రోజుల్లో దొరకరు అనేది. మరెలా? మనిద్దరం వెళదామా? స్వాతి అడిగింది. ఆశ్చర్యంగా చూశాను స్వాతి వైపు. ఈ టైంలో ఇప్పుడెలా కుదురుతుంది స్వాతి? అసలు నేను కదలటానికి లేదు. మా ప్రమోషన్ లిస్టు ఏ టైంలోనైనా రిలీజ్ అవ్వచ్చు. మనం దగ్గరుండి ట్రై చేసుకోకపోతే ఎక్కడో దూరాన పడేస్తారు. నిజమే, కాని అందరికీ చెప్పెట్టారు కదండి. ఆ మాత్రం చెయ్యరా? ఇది హఠాత్తుగా వచ్చిన ఎమర్జెన్సీ కదా. స్వాతి ఇంకా ఏదో అనబోయింది. వద్దు స్వాతి, చెయ్యెత్తి వారించాను. నీకు తెలియదు మా ఆఫీసులో జరిగే కుట్రలు. ప్రతి ఒక్కడూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఆ టైంకి లేకపోతే పెద్దవాళ్ళకి కోపాలు వస్తాయి. ఇగో ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి.
నేను చచ్చే టెన్షన్లో ఉన్నాను. మావయ్య ఏమో ఈ టైంలో పోయాడు. స్వాతికి అసలు నా గోల ఏమీ పట్టినట్లు లేదు. పాపం ఆ మధ్య పిన్నిగారు ఫోన్ చేసి అన్నారు కూడా, ఈ మధ్య బాబాయ్ గారికి బావుండట్లేదమ్మా అని. వాసునే ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటారు అని. అప్పుడైనా వెళ్లారు కాదు. కాస్త నిష్ఠూరంగా అంది. ఈ ఆడవాళ్లు ఏం చేస్తారో చేయరో కాని ఈ ఆడిపోసుకోవడంలో మాత్రం ముందుంటారు. నా ఆఫీసు గొడవలు నావి, ఆమెకేం అర్థమవుతాయి? పైకి మాత్రం నువ్వెళ్ళరాదు పోని అన్నాను. నాకు తప్పదుగా, మంచైనా చెడైనా వెళతాను లేస్తూ అంది. మరి పిల్లలు అన్నాను. ఏముంది, బడికి, అట్నుంచి అటు అమ్మమ్మింటికి వెళతారు. రాత్రి మరిక మీ వీలు, తెస్తారో ఉంచుతారో మీ ఇష్టం. నేనెలాగూ రేపే రాగలను అంది. సరే సరే అలాగే. ఊపిరి తేలిగ్గా వదిలాను. ఒక సమస్య తీరిపోయింది. మళ్ళీ సెల్ ఫోన్ అందుకున్నాను విఠల్కి ఫోన్ చేయటానికి. మామయ్య మరణవార్త దుఃఖాన్ని కాస్త పోస్ట్పోన్ చేస్తూ. స్వాతిని ట్రైనెక్కించి ఆఫీసుకి వచ్చేశాను. విఠలిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ లిస్టు రావాలి. కాని టైం చెప్పలేం, రాత్రైనా అవ్వచ్చు. యథాప్రకారం సీట్లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేసే పనిలో పడ్డాను. మనస్సు మాత్రం ఒక్కసారి 25 ఏళ్ల క్రితానికి బెజవాడ వీధుల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చిన్నప్పుడంతా ప్రతి వేసవి సెలవుల్లో మన మకాం బెజవాడ తాతయ్య ఇంట్లోనే. అమ్మకి ఒక అన్నయ్య, తమ్ముడు. పెద్దమామయ్యకి ఖరగ్పూర్లో ఉద్యోగం. వాళ్ళు ఎప్పుడో ఏ 4 ఏళ్లకో రావటం. చిన్నమామయ్య మాత్రం అమ్మకంటే చాలా చిన్న. అక్కడికెళ్తే నేనింకా మామయ్యకి తోకే. పొద్దున లేచింది మొదలు, మామయ్య ఇవాళెక్కడికెళ్దాం, ఏం చేద్దాం, ఎక్కడికెళ్దాం, ఏం చేద్దాం, ఇదే పాట పాడేవాణ్ణి. ఒకరోజు దుర్గగుడి, ఒకరోజు గాంధీహిల్, ఒకరోజు బ్యారేజీ, ఇంకో రోజు పార్క్. ఇలా విసుగు లేకుండా తిప్పేవాడు. రాత్రిపూట మన పడక కూడా మామయ్య పక్కనే రకరకాల కథలు చెప్పేవాడు. రాజులవి, రామాయణ మహాభారతాల్లోవి, నసీరుద్దీన్ కథలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నెన్నో. అసలు మామయ్య కథ చెప్పే విధానం మహా ఆసక్తికరంగా ఉండేది. విన్న కొద్దీ వినాలనిపించేది. ఒక్కొక్కసారి మరీ విసిగించి ఇంకా నిద్రపోకపోతే ఇహ లాభం లేదురా అని, ఒరేయ్, ఆ ఇంటి ఎదురుగా చింత చెట్టుంది చూడు, దానిమీద 100 ఏళ్ల నుంచి ఒక దెయ్యం ఉంటుందిరా, అది పొద్దున పూట మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అనేవాడు. మరి మనకెప్పుడూ కనపడలేదుగా అమాయకంగా అడిగేవాణ్ణి. ఎందుకు కనపడలేదు? మన ఇంట్లో పొద్దుగూకులు ఒక నల్లపిల్లి తిరుగుతూ ఉంటుంది కదా, అదే ఇది నమ్మకంగా చెప్పేవాడు. నేను దెబ్బకు పరిగెత్తుకెళ్లి అమ్మమ్మ పక్కలో దూరేవాణ్ణి. అమ్మమ్మ కేకలేసేది, ఒరేయ్, చంటి వెధవని ఎందుకురా భయపెడతావు అని. మళ్లీ పొద్దున మామూలే, మనం మావయ్య చుట్టూనే. కాస్త పెద్దవుతున్న కొద్దీ మావయ్యనే నా హీరో, నా ఆదర్శం అన్నీ. నాకు సైకిల్ తొక్కడం దగ్గర నుంచి షటిల్ ఆటం వరకు, హిందీ పాటలు వినటం, ఇంగ్లీష్ సినిమాలు చూడటం, రేడియోలో బీబీసీ న్యూస్ వినటం, ఇలా ఒక్కటేమిటి అన్నీ మామయ్యే నేర్పాడు. ఇద్దరం సైకిల్ మీద కాళేశ్వరరావు మార్కెట్కెళ్లి బుట్టల కొద్దీ రసాలు తెచ్చేవాళ్లం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పని. బుట్ట పక్కన పెట్టుకోవడం, పండినవి పండినట్టు చీకి పారేయటం. తాతయ్య మొత్తుకునేవాడు, రేయ్, వాడిని అన్ని తిననివ్వకురా, వేడి చేస్తుంది అంటూ. వింటేనా? ఇహ బందర్ రోడ్డుకు తీసుకెళ్లి బండి మీద బెల్లం జిలేబీలు, పునుకులు, గారెలు కొనిచ్చేవాడు. రవీంద్ర కూల్ డ్రింక్స్ లో జ్యూసులు. మిక్సీలు వచ్చిన కొత్తలో అది. షాప్లో 4 మిక్సీలు పెట్టుకొని వాడు ఏ రసం కావాలంటే అది తీసి మిక్సీలో జుర్రుమని తిప్పి పొడగాటి గ్లాసులో ఐస్ వేసి ఇస్తుంటే అదో అద్భుతం అనిపించేది. అసలు ఇవన్నింటికీ తీసుకెళ్లి తినిపించే ముందు మామయ్య ఇచ్చే ఇంట్రొడక్షన్ చాలా అద్భుతంగా ఉండేది. సినిమా ముందు ట్రైలర్ లాగా, ఒరే వాసు, ఇవాళ సాయంత్రం నీకు పునుకులు తినిపిస్తాను. అలాంటి పునుకులు నువ్వు జన్మలో తిని ఉండవురా. ఒక్కో పునుకు ఉంటుందిరా మన పూర్ణం బూరంతా. దానిలోకి చట్నీ ఇస్తాడు చూసుకో. మన ఇంట్లో లాగా 1/4 కిలో పుట్నాలకి ఒక చిన్న కొబ్బరి ముక్క వేస్తారే, అలా కాదు. వాడు 2 కొబ్బరి చిప్పల కొబ్బరికి 4 పప్పు బద్దలు వేసి రుబ్బుతాడు. ఇంక చూసుకో అంటూ వర్ణిస్తాడు. ఇలా పొద్దుటించి ఊరించి ఊరించి సాయంత్రం పట్టుకెళ్లేవాడు.
ఆ లైట్లు, బండి చుట్టూ మూగిన జనం, బండివాడు పునుకులు అలా వాయతీసి వేయటమేంటి, ఇలా అయిపోయేవి. మామయ్య అందర్నీ తోసుకుంటూ వెళ్లి పెద్ద బాదామాకులో బోల్డని పునుకులు సాధించుకొచ్చేవాడు. ఆ లైట్ల మధ్య, జనం మధ్య విజయగర్వంతో ఆ వేడివేడి పునుకులు ఊదుకుంటూ చట్నీ నంచుకుంటూ తింటుంటే ఇంకా అద్భుతంగా కాక ఎలా ఉంటుంది? అసలు మామయ్యకి రాని విద్య లేదు. ఇంట్లో ఏ వస్తువు పాడైనా దానికి రిపేరు మామయ్యే. మాడిపోయిన బల్బు మార్చడం దగ్గర్నుంచి, ఫ్యాను పాడైనా, రేడియో పాడైనా అన్నీ రిపేర్ చేసేవాడు. కాకపోతే తర్వాత అవి కాస్త విచిత్రంగా పనిచేసేవి. ఒకసారి తాతయ్య వాడే ఫ్యాన్ రిపేర్ చేస్తే అది రివర్స్లో తిరగటం మొదలుపెట్టింది. తాతయ్య, ఇది శబ్దమే తప్ప గాలి రాదేమిరా అని మొత్తుకోవటం. మామయ్య దాన్ని మళ్లీ సరిచేసి బిగించాడు కాని అదెప్పుడూ స్విచ్ వేశాక ఒకసారి ఏ స్కేలో, పెన్సిలో పెట్టి కాస్త బుజ్జగిస్తే తప్ప తిరిగేది కాదు. ఇక రేడియో రిపేరు ఒక ప్రహసనం. తాతయ్య దగ్గర ఎన్నో ఏళ్లుగా ఉన్న రేడియో చెడిపోయింది. దీని మాత్రం నువ్వు ముట్టుకోవాకురా, షాప్లో ఇవ్వు అని అమ్మమ్మ మొత్తుకున్నా వినకుండా దాన్నంతా ఏ పార్టుకు ఆ పార్టు విడగొట్టాడు. అన్నీ సరిచూసి పెట్టాడు. రేడియో మోగటం మొదలుపెట్టింది. చూశావా, నన్నే అనుమానిస్తావా హాయ్ అంటూ దాన్ని యథావిధిగా బిగించేశాడు. అది మళ్లీ మోగబోయింది. మళ్లీ విప్పాడు. అప్పుడు మోగింది. ఇక లాభం లేదని దాన్ని అలా 2 చెక్కలుగా తెరిచి ఉంచాడు. అది అలాగే పనిచేస్తూ ఉండేది. అప్పుడప్పుడు స్క్రూ డ్రైవర్ని పట్టుకొని దాన్ని అక్కడక్కడా తడుతూ బిగిస్తూ మొత్తానికి పనిచేయిస్తూ ఉండేవాడు. తాతయ్య మాత్రం వెధవ నరవెధవ, నాశనం చేశాడు అంటూ వెనక సనిగేవాడు. నేను సైకిల్ నేర్చుకున్నాక ఒకరోజు అద్దె సైకిల్ తీసుకొచ్చి, రేయ్ వాసు, పద, నీకివాళ విజయవాడలో వీధులన్నీ పరిచయం చేస్తాను. నీకు అన్ని వీధులు, అన్ని దోవలు తెలిసుండాలి. నిన్ను ఊళ్ళో ఎక్కడ వదిలిపెట్టినా నువ్వు టక్కున ఇంటికొచ్చేట్టుండాలి అని మామయ్య సైకిల్ మీద నేను, అద్దె సైకిల్ మీద మావయ్య ఊరంతా తిప్పాడు. మామయ్య ఊరంతా తిప్పాడు చూడు 4 గంటలు. వీధులైతే తెలిసాయి కాని కాళ్ళు మాత్రం వాచిపోయాయి. రాత్రి కొబ్బరి నూనె రాస్తూ అమ్మమ్మ చివాట్లు పెడితే, మరదే అక్కయ్య బావ కలిసి వీడునొక అర్భకుణ్ణి చేస్తున్నారు. ఒరేయ్, నా కాలు చూడు, నా పిక్క పట్టుకో, ఎలా ఉందిరా, ఉక్కు ఉక్కులా లేదు? మరి నీ పిక్క చూడు, ఇలా లొడలొడలాడుతుంది, నాలా అవ్వాలిరా అనేవాడు. నేను రోషం తెచ్చుకొని మర్నాడు పొద్దున లేవగానే, మావయ్య పద, మళ్ళీ వెళ్దాం అనేవాణ్ణి. కొన్నాళ్లు ఎక్కడో మావయ్య హిప్నాటిజం క్లాసులు నేర్చుకున్నాడు. ఒకరోజు నన్ను కూర్చోబెట్టి, ఒరేయ్, నీ మీద హిప్నాటిజం చేస్తారా? అప్పుడు నువ్వు నేను ఎలా చెబితే అలా చేయగలవు. ఇనపరాడు పట్టుకుని వంచేయమన్నా వంచేస్తావు అన్నాడు. నేను ఎప్పటిలాగా అవునా అని నోరు తెచ్చుకొని అబ్బురపడిపోయి రెడీ అయిపోయాను. రాడ్లు వంచానో లేదో కాని హిప్నాసిస్లోకి వెళ్లిన వాణ్ణి ఎంతకీ స్పృహలోకి రాకపోయేసరికి మావయ్యకి ముచ్చెమటలు పోసి నానా కంగారుపడి నీళ్లు కొట్టి మొత్తానికి నాకు స్పృహ తెప్పించాడు. అమ్మమ్మ తాతయ్యల చివాట్లు మామూలే. నమ్మిన బంటులా నేను మళ్లీ రెడీనే. మర్చేపోయాను, మావయ్య బొమ్మలు అద్భుతంగా గీసేవాడు. కొన్నాళ్లేదో వివేకానంద ఇన్స్టిట్యూటో ఏదో అక్కడ్నించి పోస్టల్ పాఠాలు నేర్చుకున్నాడు. కొవ్వొత్తిపైన వెలుగు, చుట్టూ నీడ, నీళ్లల్లో వెన్నెల రిఫ్లెక్షను, ఇలా కొన్ని కిటుకులేవో నాక్కూడా నేర్పుతుండేవాడు. నేను 10th ఉండగా మావయ్య చదువైపోయి ఉద్యోగంలో చేరటం, నేను కాలేజీ చదువులో పడి అంతగా అటు వెళ్లలేకపోవటం, ఆ తర్వాత మావయ్య పెళ్లి, ఇలా మెల్లమెల్లగా కలుసుకునే క్రమం కాస్త తగ్గుతూ వచ్చింది. కాకపోతే నా ప్రతి అభివృద్ధి పదంలో ప్రతి మెట్టు ఎక్కినప్పుడల్లా ముందు మామయ్యకే చెప్పేవాణ్ణి. చాలా సంతోషించేవాడు. మళ్ళీ అనేవాడు, అంతా బాగుందిరా, కాని నీ ఆరోగ్యం జాగ్రత్తరా, అమ్మా నాన్నల్ని బాగా చూసుకో, ఇవే చెప్పేవాడు. ఆ 2 చేయలేకపోయాననే చెప్పాలి. నా ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరుగుతూనే ఉన్నాను. అమ్మా నాన్న పాపం, మేము నీతో తిరగలేం నాయనా, మా పాటికి మమ్మల్ని ఇలా ఉండని అని వరంగల్లోనే ఉండిపోయారు.
ఎప్పుడూ నా పిల్లల్ని వాళ్ళు చూసుకోవడమే తప్ప నేను వాళ్ళకు చేసిందేమీ లేదు. కనీసం ఈ ప్రమోషన్లనైనా వరంగల్కి వేయించుకొని వాళ్ళ దగ్గర ఉండాలి. ఇక ఆరోగ్యం అంటారా, 40 ఏళ్లకే బీపీ వచ్చింది. ఉద్యోగంలో ఒత్తిడి, బయట పార్టీలు, తప్పని మొహమాటాలు, డ్రింకులు, వృత్తిలో ఎదుగుదలతో పాటే వచ్చే బోనస్లు. మామయ్య మాత్రం బెజవాడలోనే స్థిరపడ్డాడు. అన్నయ్య ఎలాగూ రాలేడు కదా, ఆ పెద్దవాళ్లకు నేనైనా ఉండాలి కదరా అనేవాడు. ఉద్యోగంలో ఏ ప్రమోషను ఆశించలేదు. అలాగని దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యమూ చేయలేదు. నిజాయితీ గల, నిబద్ధత గల ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు తన శక్తి మేరకు అభిమానాన్ని, సేవల్ని పంచాడు. తన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ని చివరిదాకా కాపాడుకున్నాడు. అమ్మ ద్వారా నా బీపీ సంగతి తెలుసుకొని ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు మామయ్య. ఎక్కడో అక్కడ రాజీ పడాలిరా, ఆరోగ్యం మన చేయి దాటిపోతే కష్టం, జాగ్రత్తరా అబ్బాయి అంటూ. ఇప్పుడిలా. ఎందుకో పొద్దున్న ఫోన్లో వార్త విన్నప్పుడు రాని దుఃఖం ఇప్పుడు వరదలా ముంచుకొచ్చింది. టేబుల్ మీద తలవాల్చి తనివితీరా ఏడ్చాను. పక్క సీట్ల వాళ్లు లంచ్కు వెళ్లి ఉండడంతో ఎవరూ గమనించలేదు. కరువుతీరా ఏడ్చి లేచి వాష్ బేసిన్ దగ్గర ముఖం కడుక్కొని వచ్చాను. భోంచేసే ప్రసక్తి ఎలాగూ లేదు. కాస్త కాఫీ తెప్పించుకుని తాగాను. మనసు కుదుట పడింది. ఆ రాత్రికి ప్రమోషన్ లిస్టు వచ్చింది. అనుకున్నట్టుగానే నా పేరు ఉంది. కాని నాకెందుకో పెద్దగా సంతోషం కలగలేదు. స్వాతికి ఫోన్ చేశాను. కార్యక్రమమంతా రేపు పొద్దున్నేనట. మామయ్య కూతురు పద్దు వాళ్ళు రేపు పొద్దునకే చేరుకోగలరట. అందరూ వాసు రాలేదా అంటూ మీ పేరే కలవరిస్తున్నారిక్కడ అని చెప్పింది. ఓ గంటన్నర తర్వాత విజయవాడ వైపు దూసుకుపోతున్న బస్సులో కిటికీ పక్కన ఉన్నాను నేను. గంట క్రితమే బాసుని కలిసి ఖచ్చితంగా చెప్పాను. వరంగల్లో మా పేరెంట్స్ ఉన్నారు. అక్కడికి వేస్తే వెళ్తాను. లేదా ప్రమోషన్ అయినా వదులుకుంటాను. ట్రాన్స్ఫర్ మీదైనా పర్వాలేదు. వరంగల్కి మాత్రం వెళ్ళాలి. సాధించిన వృద్ధి చాలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవటమే ప్రస్తుత నా ధ్యేయం. స్థిరంగా ఒకచోట ఉండి పిల్లల చదువులు పాడు కాకుండా చూసుకోవటం నా రెండో ప్రాధాన్యం. స్వాతి నా నిర్ణయాన్ని సమర్థిస్తుందని నాకు తెలుసు. అవును మరి, మామయ్య దగ్గర నుంచి ఇన్ని నేర్చుకున్న నేను ఈ జీవన సూత్రాన్ని నేర్చుకోకపోతే ఎలా?